ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. దానికి ముందుగా మసాలా లేపుకోవాలన్నమాట. గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ముందు కాజు వేసాను. స్లోలో పెట్టాను స్టవ్. అలాగే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. మిరియాలు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చెక్క, లవంగాలు, యాలకులు, జాజిపత్రి అనుకుంటా ఇది, ఇవన్నీ వేసి ఇవి కూడా వేపుకోవాలి. ఎక్కువ మానవకూడదు. ఇప్పుడు జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, సోంపు 1/2 టేబుల్ స్పూన్, వేగిపోయింది. ఇలా వేగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారినప్పుడు పొడి పడతాను. ఇన్ని వేడి మీద ఉంది కదండి, ఈ వేడి మీద ఉన్నప్పుడు వేస్తే చాలు. 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. చికెన్ ఫ్రై చేయడానికి గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. అది వచ్చి 2 కేజీల దాకా ఉంటుంది చికెన్. దానికి తగ్గట్టు పోసుకున్నాను అన్నమాట. ఆనియన్స్ ఒక 4 కోసుకున్నాను. టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 5 కోసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చిలో ఆనియన్స్ వేసేస్తున్నా. మంచినీళ్ళు పట్టిన వేగుతున్నాయండి ఆనియన్స్. ఇంకొంచెం కలర్ మారితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది చికెను 2 కేజీస్ చికెన్. ఇది శుభ్రంగా వెనిగర్ పోసి 8 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఆనియన్స్ కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే పట్టానండి. 2 స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఆగనిచ్చుకోవాలి. నాకు ఈరోజు మార్నింగే 1K సబ్స్క్రైబర్ అయ్యారండి. అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడింది ఏది ఊరికే రాదు. నాకు కష్టపడడం అంటేనే ఇష్టం. ఏదో ట్రై చేస్తున్నాను అలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేయాలి. చికెన్ వేసేటప్పుడు మట్టుకు స్టవ్ హైలో పెట్టుకోవాలి మనం. ఈ చికెన్ అంతా వేసేస్తాను. చికెన్ మొత్తం వేసేస్తాను. కొంచెం హైలోనే పెట్టుకున్నాను స్టవ్. ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనకి. సాల్ట్ వేస్తున్నాను.
2 స్పూన్లు వేసానండి. టేస్ట్కి తగ్గట్టుగా, చాలిపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఫస్టే మూత వేసేసుకోకూడదు, నీసు వాసన అనేది ముక్కకు పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయాలి మూత లేకుండానే. వాటర్ ఇంకా రిలీజ్ అవుతుందని, మనకి వాటర్ అంతా ఇంకిపోయి కూడా ఆయిల్ కనపడాలి, అప్పుడు దాకా కూడా కుక్ అవనివ్వాలి. టమాటాలు వేసేయాలి 2. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయింది కదా, వేసేసాను. ఇది మనకి మరీ అంత ఫ్రైలా రాదు, రైస్లో కలుపుకొని టమాటా రసం పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే బగారా రైస్ అన్నిట్లో బాగుంటుంది కర్రీ వచ్చి. కొంచెం మంట తగ్గించుకొని మూత పెట్టేస్తే ఇప్పుడు టమాటా కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. మూత పెట్టేస్తాను. టమాటాలు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను చిన్న స్పూన్తో. నెక్స్ట్ కారం, 2 స్పూన్ల మీద కొంచెం వేసాను. కారం సరిపోతుందండి, ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంది కారం. ఇప్పుడు ముందుగా మనం మసాలాలు పట్టుకున్నాం కదండి, పొడిని చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. మసాలాలన్నీ పట్టేదాకా ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. కొంచెం అంటే కొంచెం వాటర్ పోస్తున్నాను, ఓకే సరిపోతుంది. అంటే మసాలాలన్నీ కూడా బాగా పట్టిద్ది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు, లవంగాలు చితక్కొట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. లవంగాలు వేసానండి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తెలిసి వేసాను. ఇది ఒక్కలు కొట్టి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఎన్ని వేసానండి, ఇది ఒక్కలు కొట్టి కర్రీలోకి వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కలు చేసుకుంటే చాలు. ఇప్పుడు కర్రీలోకి వేసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ వచ్చి, కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సాల్ట్ చూసానండి, సాల్పోతే కొంచెం వేసుకున్నాను. మంచి బ్యూటీ టిప్ చెప్తాను మీకు, అందరూ ఫాలో అవ్వండి. ఏం లే, పాల మీద మేగడు ఉంటుంది కదా, ఆ మేగడలో కొంచెం లెమన్ పిండుకొని ఫేస్ అంతా మసాజ్ చేస్తే 5 మినిట్స్, ఆ తర్వాత 1 పావు గంట పోయినప్పుడు స్నానం చేస్తే
ఎక్సలెంట్ రిజల్ట్ దొరుకుతుంది మనకి. అందరు ట్రై చేసి చూడండి. అలాగే మనం స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఒక 2-3 రోజులు సరిపోయేటట్టుగా. చాలా గ్లో ఉంటుంది ఫేస్ వచ్చి చలికాలంలోని. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నేను బగారా రైస్ చేస్తున్నాను అన్నమాట ఈ కర్రీలోకి. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. బాగా ఉడికిపోయిందండి. 5 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేస్తా. రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత గ్రేవీగా ఎలా ఉందో. స్టవ్ ఆపేస్తున్నాను. కర్రీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేయటమే. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రైస్ వేడివేడిగా ఉందండి. ఇప్పుడు మా అబ్బాయి నాకు వేసేమ్మా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అన్నాడు. కర్రీ కూడా వేసాను. మా అబ్బాయి అయితే తిని చూసి చాలా బాగుందమ్మా కర్రీ, చాలా టేస్టీగా ఉంది కూడా అని చెప్పేసి అన్నాడు. అందరూ అలాగే ట్రై చేసి చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.